నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం చెంచుపలుగు తాండాలో ప్రేమ వ్యవహారానికి సంబంధించి సొంత చెల్లెల్నే అన్న కత్తితో పొడిచిన ఘటన మంగళవారం నాడు చోటు చేసుకుంది. నా పేరు రతన్ సింగ్, కుంభంపల్లి సర్పంచ్ని. అయితే ఇంతకుముందు వారం రోజుల క్రితం ఏం చేసిందంటే, ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారంట. మనకు తెలియని విషయం. వాళ్ళు ఏం చేసిర్రు, ఎక్కడో పోయిరు, మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, రిటర్న్ వచ్చేసిర్రు. వచ్చేసిన తర్వాత స్టేషన్కి వచ్చేసిర్రు. ఆల్రెడీ స్టేషన్కి వచ్చినాక ఎస్ఎస్ఆర్ అందరినీ పిలిచిండు, పెద్ద మనుషులను అందరినీ వాళ్ళని వీళ్ళని పిలిచిన తర్వాత ఏం పెద్ద మనుషులు అందరూ కలిసి మాట్లాడినాం. కాదు, అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేసినట్టే మేము తొలుకోపోతామన్నారు. మేమేం చేసినా అబ్బాయిని తొలుకోపోతామని ఎవరు వాళ్ళని తొలుకోపోయి వెళ్ళిపోయినాం. ఇక అయితే 2 రోజుల తర్వాత ఏం చేసింది అమ్మాయి, నాకు అబ్బాయి కావాలని 2 రోజుల తర్వాత ఉదయం 3:30 సమయంలో మళ్ళీ గుంపనపల్లికి వచ్చింది, ఆ చెంచపల్లికి నుంచి. ఏందమ్మా ఇట్లా వచ్చినామంటే, నాకు అబ్బాయి కావాలి, నా తల్లిదండ్రులు ఆడ కొడుతురు తిడుతురు, నేను అక్కడ ఉండలేను అని వచ్చేసింది. వచ్చేసినాక వాళ్ళ గ్రామ పెద్దలకు అందరికి ఏం చేసిందామంటే ఇంటిమేషన్ ఇచ్చినాం. అమ్మాయి పెద్ద మనుషులకు అందరికి ఇంటిమేషన్ ఇచ్చి, మీ అమ్మాయి వచ్చింది నాయన ఇక్కడ అంటే, సరే మేము వస్తాం మాట్లాడతామన్నారు. వచ్చి మాట్లాడినాక సార్ని కలిసినాం, ఎస్ఎస్ఆర్ని చెప్పినాం. అంటే మీ గ్రామస్తులు ఏమైనా మాట్లాడుకోరు అన్నారు. మాట్లాడుకున్న తర్వాత పెద్ద మనుషుల లెక్కల అరే కట్నాలు ఏమవుతుందో అదే మాట్లాడుకొని చేసుకున్నాం. అయితే అమ్మాయిని మళ్ళీ వాళ్ళు తొలకపోలే, మీ ఇంటిగానే ఉంచుకోమని చెప్పి పంపించారు. నేనే మాట్లాడుకుని ఈ రోజు వచ్చి వాళ్ళ తమ్ముడు వచ్చి కత్తి తీసుకొని ఆ అబ్బాయిని వచ్చి, నేను మాట్లాడతా మా చెల్లెలతో అని చెప్పి వెనక నుంచి కత్తితో పొడిచేసింది. కత్తితో పొడిచేటాలకి ఇంత 2 ఇంచుల వరకు దిగింది అది కత్తి. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా కొంచెం పరిస్థితి అమ్మాయిని ఇప్పుడు నారకల్ని తొలకపోతూ ఉంటారు సిటీ స్కానింగ్ కోసం. అందువల్ల ఎక్కడికి పోతున్నాం అన్న. ఇప్పుడు ఎస్ఎస్ఆర్ని కూడా కలిసి అప్లికేషన్ ఇస్తున్నాం. ఇప్పుడు నా పేరు సబాట్ శ్రీరామ్. మేము ప్రేమించుకుంటున్నది 3 సంవత్సరాలు అవుతుంది. మాకు ఏజ్ లేదని ఎవరింటికి వాళ్ళకి పంపించారు. ఇవాళకెళ్ళి దాదాపు 10 రోజులు అవుతుంది. ఆ పిల్ల 2 రోజులు ఇంటికాడ ఉన్నది. తర్వాత నైట్ 3కి నడుచుకుంటూ వచ్చి మా ఇంటికి వచ్చింది. అప్పుడే మా పెద్ద మనుషుల దగ్గర వెళ్ళి మేము చెప్పినాం, ఇట్లా పిల్ల వచ్చిందని చెప్తే మా పెద్ద మనిషి ఉండి, మా సర్పంచ్ ఉండి వాళ్ళకి ఫోన్ చేసిండు. సరే రేపు ఇవాళ వస్తామని చెప్పారు. వాళ్ళు ఆ రోజు రాలే, పోలీస్ స్టేషన్కి వచ్చిరంట. ఎస్ఐ దగ్గర వచ్చిరు. వస్తే మాకు సంబంధం లేదు, మాకు ఏది లేదు, మేము తోలిచ్చినాం, మళ్ళీ మేము మీరు చూసుకోరి, మీరు పంచాయతీ ఉంటాయి కదా, గ్వార పంచాయతీ, వాళ్ళు చూసుకోరు మీరు అని చెప్తే సరే అని వెళ్ళిపోయారు వాళ్ళు. నెక్స్ట్ రోజు వచ్చిరు. వాళ్ళ అమ్మోళ్ళు ఒప్పుకోలేదు. 1 ఎకరా పట్టా కూడా చెప్పిస్తామని చెప్పిన అమ్మాయి మీద మేము, అయినా ఒప్పుకోలేదు వాళ్ళు. నెక్స్ట్ రోజు ఇంకా ఫోన్ చేసిరు, పట్ట చెప్పిస్తే పెళ్లి చేపిస్తామని. అయినా మేము ఏమనలే, పిల్లని మాట్లాడింది. సరే అని వాళ్ళ తాత ఒప్పుకుండు. సరే మేము వస్తాము, రేపు వస్తామని చెప్పారు. ఇవాళ కూడా రాలే. వాళ్ళ అన్న వచ్చిండు, ఆ అమ్మాయికి పొడిచి వెళ్ళిపోయిండు. అన్న వచ్చిండు సార్ మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి. అయితే వచ్చిన తర్వాతకి నాతోటి మాట్లాడుతా అన్నాడు. అయితే మాట్లాడిన సార్, ఏమైందంటే ఇంటికి రా, నేను తోలుకోతా అని చెప్పిండు సార్. అయితే నేను రానన్నా అని చెప్పిన. అయితే ఆయన నుండి ఇంటికి రా, నేను తోలుకోతా అని చెప్పిండు సార్. అయితే నేను రానన్నా, అమ్మోళ్ళని పిలువని చెప్పిన. అమ్మోళ్ళకి ఫీవర్ వస్తుంది, వాళ్ళు రారని చెప్పింది సార్. తక్కువైన తర్వాతకే తొలగొరండి రమ్మని చెప్పింది సార్. అయితే రారని మాట్లాడినాయి సార్. 5 మినిట్స్ నుంచుండు సార్. పక్కన మనుషులు వస్తే 5 మినిట్స్ నుంచుండు. తర్వాతకి పక్కకి వెళ్ళి మాట్లాడతా అని చెప్పింది సార్. నన్ను మాట్లాడినారు, నువ్వు ఇంటికి రా, నేను తొలుకుపోతా అన్నాడు సార్. అయితే నేను మళ్ళీ అదే మాట చెప్పిన సార్, అమ్మోళ్ళకి తొలుకొని రాని. అమ్మోళ్ళు రారని ఇంకా సైడ్ దగ్గరకు వచ్చాడు సార్. దగ్గరకు వచ్చిన సార్ తర్వాతకి నేను కిందికి వంగేసిన సార్. అయితే చాకుతో పక్కకు పొడిచేసింది సార్. మా అన్న సార్, చెంచుపలుగు సార్.